ఫ్రెండ్స్ టెక్నోస్ 2131కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మార్చ్ 13, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ 50th యానివర్సరీ జరుపుకోబోతుంది ఏప్రిల్ 1, 2026. సో ఈ డేట్లో ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం యాపిల్ నుంచి మనం ఏమైనా AI రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి మార్కెట్లో బాగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అంటే AI రిలేటెడ్ అంటే లైక్ ఏఐ సంబంధించి ఉన్న గ్లాసెస్ కానివ్వండి, ఏఐ పిన్ కానివ్వండి, అండ్ కొంతమంది అయితే కెమెరా ఎక్విప్డ్ ఎయిర్ పాడ్స్ కూడా తీసుకొస్తారు. అంటే ఎయిర్ పాడ్స్ కెమెరా ఉంటుందని మనం వింటూనే ఉన్నాం రూమర్స్ ప్రకారం. ఇట్లా రకరకాల రూమర్స్ వస్తున్నాయి. చూడాలి 50th యానివర్సరీ కాబట్టి యాపిల్ ఏమైనా స్పెషల్ గా ప్లాన్ చేస్తుందేమో, ఏమైనా కొత్త ప్రొడక్ట్ అనౌన్స్మెంట్ అయినా ఏమైనా చేస్తారేమో చూద్దాం. తీసుకురాకపోయి నెక్స్ట్ వన్ వివో నుంచి వివో X300 అల్ట్రా రీసెంట్ గా MWC డిస్ప్లే తీసుకొని వచ్చారు. ఇది సేల్ కూడా తీసుకొస్తారు. ఇండియాకి వస్తారా డౌటే కానీ గ్లోబల్ గా తీసుకొని వస్తారు. దీనిలో ఒక స్పెషల్ ఉంటుంది. దీనిలో 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయో దీనిలో వీళ్ళు 3° ఆప్టికల్ స్టిమ్యులేషన్ అయితే యూజ్ చేశారు. ఇంతకుముందు 1.2° ఉండేది, ఇప్పుడు 3° చేశారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం జూమ్ చేసి షార్ట్స్ తీస్తుంటాం కదా, వాటిలో షేక్ అయితే ఉండదు. ఈవెన్ మీరు మూడ్ని కూడా కొంతమంది జూమ్ చేసి తీస్తూ ఉంటారు, అట్లాంటప్పుడు కూడా మీకు స్టేబుల్గా ఉంటాయి అన్నమాట షార్ట్స్. కొద్దిగా షేక్ ఇలాంటివి అయితే తగ్గుతాయి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిన చాలా ఏసీ గురించి అడుగుతా ఉన్నారు. సామ్సంగ్ ఏసీ 1.5 ton 5-star ఏసీ మీకు తక్కువ రేట్కి అయితే వస్తుంది. ఇది నార్మల్గా అయితే మాత్రం 40,000 పైనే ఉంటుంది. దీని 5,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 35,490 రూపాయలకి అయితే వస్తుంది. ఒక మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ OnePlus Buds 3 4,000 రూపాయలకి వస్తున్నాయి. Buds 4 వచ్చేసరికి దగ్గర 5,000 రూపాయలకి అయితే వస్తున్నాయి. ఒక మీరు 5,000 రూపాయల లోపు చూస్తుంటే మాత్రం Buds 4 వచ్చేసరికి 4,949కి వస్తున్నాయి. నెక్స్ట్ మన గూగుల్ ఇప్పుడు కెర్నల్ లెవెల్లో చేంజెస్ చేయబోతుంది. ఆండ్రాయిడ్ని స్మూత్గా రన్ అవ్వడానికి, దాంతోపాటు లాంగ్ రన్లో మనం ఆండ్రాయిడ్ యూజ్ చేసే విధంగా ఇది అన్నిటికీ వర్తిస్తుంది. ఏ ఆండ్రాయిడ్ ఫోన్కైనా వర్తిస్తుంది. ఏం చేంజ్ చేయబోతున్నారంటే ఆటో FTO బిల్డ్ చేయబోతున్నారు. ఆటో FTO అంటే ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఆటోమేటిక్ ఫీడ్బ్యాక్ డైరెక్టెడ్ ఆప్టిమైజేషన్. సో ఇది కెర్నల్ లెవెల్లో చేస్తారనమాట. కెర్నల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. మనకి సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి మధ్య బ్రిడ్జ్ లాగా అనమాట అది. అంటే మీరు ఏదన్నా పని చేయాలి, యాప్ రన్ అవ్వాలనుకోండి, ఆ యాప్కి ఎంత ర్యామ్ కావాలి, ఎంత CPU యూజెస్ కావాలి, దానికి ఎంత GPU కావాలి, దాని మొత్తం కెర్నలే చూసుకుంటుంది. మొత్తం అదే అలర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం చేసే యూజెస్ బట్టి మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఏ యాప్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు దానికి తగ్గట్టు కెర్నల్ ఆటోమేటిక్గా ఆ యాప్కి తగ్గ ర్యామ్ కానీ CPU కానీ GPU కానీ ఎలొకేషన్ అయితే చేస్తుంది. అంటే ఆ యాప్స్ మనం రెగ్యులర్ యూజ్ చేస్తాం కాబట్టి ఆ యాప్స్ మనం యూజ్ చేసేటప్పుడు మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు ఉంటుంది. మిగతా వాటి మీద లోడ్ అయితే తగ్గుతుంది. దీనివల్ల మీకు బ్యాటరీ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఫోన్ ఫాస్ట్ అవుతుంది. లాంగ్ రన్లో మీరు ఆండ్రాయిడ్ యూజ్ చేసేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నట్లుగా గూగుల్ ప్లాన్ చేస్తుంది. ఒకవేళ తీసుకొస్తే మాత్రం ఆండ్రాయిడ్ బిగ్ చేంజ్ అని చెప్పొచ్చు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి. నెక్స్ట్ OnePlus నుంచి OnePlus ట్యాబ్లెట్స్ చూసుకుంటే ఒకటి హై ఎండ్లో ఉంటుంది, 8 లీడ్ ప్రాసెసర్తో వచ్చింది OnePlus Pad 3, అండ్ ఒకటి వస్తారు OnePlus Pad Go 2 అని చెప్పేసి బడ్జెట్లో తీసుకొని వచ్చారు. ఇప్పుడు వీటన్నిటి మధ్యలో ఇంకొక ప్యాడ్ అయితే తీసుకొని రాబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది 8 Gen 5 ప్రాసెసర్ తోటి. దీని పేరు ఇంకా ఏం తెలియదు. ప్రాసెసర్ అయితే 8 Gen 5 12,000 mAh బ్యాటరీ ఉండొచ్చు, 3K డిస్ప్లే ఉండొచ్చు అని చెప్పి రూమర్స్ వస్తుంది. నెక్స్ట్ మనకి చైనీస్ ఇంజనీర్స్ ఒక రోబోని తయారు చేశారు. ఇంజనీర్స్ అంటే వీళ్ళు చదువుకునే పిల్లలు అనమాట. ఈ కంపెనీ అని తయారు చేయలేదు, వీళ్ళు ప్రాజెక్ట్ లా చేశారు దీన్ని. నార్మల్గా మీరు ఇలాంటి మనుషులు చూసే ఉంటారు, సగం గుర్రం లాగా ఉంటారు, మిగతా అంతా మనిషిలాగా ఉంటారు, తలకాయ మనిషిది వస్తుంది. కొన్ని సినిమాల్లో కూడా మీరు చూసే ఉంటారు. ఇవి వీళ్ళని సెంటార్ అంటారు. ఇలా వీళ్ళు రోబోని తయారు చేశారు. అంటే బ్యాక్ సైడ్ రోబో మనకి లైక్ ఒక గుర్రం బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో ఆ టైప్ లో రోబోని అయితే అటాచ్ చేసేసారు. మనకి మనం నడుస్తూ ఉంటాము, బ్యాక్ సైడ్ అది మనకి సపోర్ట్ ఇస్తూ ఉంటది. దాని మీద ఏదైనా మనం వెయిట్ పెట్టవచ్చు. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, దాని మీద ఒక 20 kg వెయిట్ అయితే పెట్టారు. అది క్యారీ చేస్తూ వస్తుంది మన బ్యాక్ సైడ్. ఇదేం కంపెనీ తయారు చేయలేదు కాబట్టి మీకు అంత యాక్యురేట్ అది కనిపించట్లేదు. కంప్లీట్ గా డెవలప్ చేస్తే మాత్రం ఇది మనకి బ్యాక్ సైడ్ ఒక సపోర్ట్ లాగా అనమాట. మనమేం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. మన లగేజ్ ఉంటే అది క్యారీ చేస్తూ వస్తుంది. ఇట్లా ఇది ఉపయోగపడుతుంది. దాని కంపెనీ వాళ్ళు దీన్ని డెవలప్ చేస్తారు అనుకోండి, ఇంకా బెటర్గా చేస్తారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే నిన్న చాలా మంది నేను వేసుకున్న షర్ట్ గురించి అడుగుతున్నారు. చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉన్నారు. మోస్ట్లీ నా ఉన్నాయన్నీ నేను వేసుకునే పాత షర్ట్స్, ఇవన్నీ నేను బయట కొన్నవే, అవన్నీ దొరకడం కష్టం ఆన్లైన్లో. ప్రజెంట్ నిన్న వేసుకుంది కానీ ఈరోజు వేసుకున్నవి మింత్రా నుంచి ఆర్డర్ పెట్టినవి. ఇలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్లో పెడతా ఉంటాను. ఇది ఈ రోజు వేసుకున్నది అయితే మాత్రం ఈ కలర్లో లేదు, డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉంది. కానీ బ్లాక్ కలర్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, వేరే కలర్స్లో ఉంది. ఒకవేళ చెక్ చేయాలనుకుంటే ప్రొడక్ట్ ట్యాక్స్లో చెక్ చేయండి రోజు, ఒకవేళ ఏమైనా ఉంటే అట్లాంటివి పెడతా ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి లెడ్జర్ డాన్జాన్ అని చెప్పేసి వీళ్ళు ఒక సెక్యూరిటీ సంస్థ అనమాట. వీళ్ళు హ్యాక్ చేస్తూ ఉంటారు కాబట్టి మంచి కోసం చేస్తుంటారు. ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి ఏదైనా కంపెనీలో వాళ్ళకి తెలియజేస్తూ ఉంటారు, ఇలా ప్రాబ్లం
ప్రాబ్లం ఉంది, దీన్ని సరిదిద్దుకోండి అని చెప్పేసి. ఇట్లా జనవరిలో వీళ్ళు మీడియాటెక్ ప్రాసెసర్ లో ఒక ప్రాబ్లం అయితే కనిపెట్టారు. ఒక నథింగ్ CMF ఫోన్ ఉంటుంది కదా, అది మీడియాటెక్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది, 7300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. సో ఈ ప్రాసెసర్ జస్ట్ వీళ్ళు ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసేసి మీడియాటెక్ సెక్యూరిటీ కీస్ ఉంటాయి వాటిని డీక్రిప్ట్ చేసేసి మొత్తం హ్యాక్ చేసేసారు ఫోన్ ని. కంప్లీట్ గా లోపల డేటా మొత్తం వీళ్ళు చూడగలుగుతున్నారు ఆ ఫోన్ కి సంబంధించి. సో దీన్ని మీడియాటెక్ వీళ్ళు చెప్పారు జనవరిలో. మీడియాటెక్ అయితే ప్రజెంట్ దీన్ని సాల్వ్ చేసినట్లయితే ఈ ఇష్యూ గురించి ఇప్పుడు పబ్లిక్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. నెక్స్ట్ మనకి యునైటెడ్ ఎయిర్లైన్స్ ప్యాసింజర్ పాలసీలో కొత్త రూల్ తీసుకొని వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ప్లేన్స్ లో వీళ్ళు ఇంటర్నెట్ ఇస్తున్నారు, స్టార్లింక్ వైఫై అయితే ఇస్తున్నారు. చాలా మంది ప్యాసింజర్స్ ఏం చేస్తున్నారంటే లోపల నెట్ ఫ్రీగా వస్తుంది కాబట్టి కొంతమంది వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు, కొంతమంది మూవీస్ చూస్తున్నారు, కొంతమంది సాంగ్స్, రకరకాలుగా నెట్ అయితే యూజ్ చేస్తున్నారు, ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే వీళ్ళు హెడ్ ఫోన్స్ చాలా మంది తెచ్చుకోవట్లేదు, బయటకి సౌండ్ పెట్టేసి వింటున్నారు. దీనివల్ల అందరికి డిస్టర్బెన్స్ అయితే కలుగుతుంది. సో దీనికి వీళ్ళు వార్నింగ్ ఇచ్చినా కానీ వీళ్ళు వినట్లేదని చెప్పేసి ఇప్పుడు కొత్త రూల్ తీసుకొని వచ్చారనమాట. మీకు వార్నింగ్ ఇస్తారు, హెడ్ ఫోన్స్ మీరు యూజ్ చేయకపోతే వార్నింగ్ ఇస్తారు. మీరు ఇంకా వినలేదు అనుకోండి, నెక్స్ట్ టైం ఆ ఎయిర్లైన్కి మీరు రావడానికి ఉండదు అనమాట, మిమ్మల్ని బ్యాన్ చేస్తారు ఆ ఎయిర్లైన్ ఎక్కకుండా. ఒక మీరు ఫ్లైట్ ఎక్కారు, అది ఎగరడానికంటే ముందు మనం నార్మల్గా కూర్చో ఉంటాం కదా దానిలో, అప్పుడు ఇలాంటి పనులు చేశారనుకోండి, లౌడ్ స్పీకర్లో యూజ్ చేస్తుంటే అప్పటికప్పుడు మిమ్మల్ని బయటికి పంపించేస్తారు, ఫ్లైట్లో ట్రావెల్ కూడా చేయనివ్వరు. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇంటర్నెట్ యూజ్ చేసుకోండి కానీ హెడ్ ఫోన్స్ క్యారీ చేయండి అని చెప్తున్నారు. లేకపోతే అక్కడ వాళ్ళు హెడ్ ఫోన్స్ ప్రొవైడ్ చేస్తారు కొన్ని, అవి మన ఫోన్కి ఇట్లాంటి వాటికి సెట్ అవ్వ కానీ వాళ్ళ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్కి మనం కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది OTT రిలీజెస్ గురించి అడుగుతుంటారు. OTTలో ఒకవేళ మీరు వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటే చాలా మంచి మూవీస్ అయితే వచ్చేసినాయి. కపుల్ ఫ్రెండ్లీ ఈ మూవీకి మంచి రేటింగ్ అయితే వచ్చింది. ఇది మీకు ప్రైమ్ వీడియో అవైలబుల్ గా ఉంది. అండ్ ఫంకీ ఇది వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ లో ఉంది. భర్త మహాశైలకు విజ్ఞప్తి ఇది G5లో ఉంది. 3 మీరు ఎంజాయ్ చేయొచ్చు మూవీస్. ఒకవేళ సిరీస్ మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో వన్ పీస్ సెకండ్ సీజన్ కూడా వచ్చింది, అది కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు వీకెండ్. నెక్స్ట్ LPG షార్టేజ్ నడుస్తుంది కదా, ఇప్పుడు హోటల్స్ వాళ్ళు కూడా దీని మీద చార్జెస్ వేస్తున్నారు. మీరు హోటల్కి వెళ్ళి ఏదైనా తిన్నారనుకోండి, మీరు ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఐటమ్ బట్టి అది ఎంత టైం కుక్ అయ్యేదో దాన్ని బట్టి ఒక్కొక్క ఐటమ్ కి గ్యాస్ ఛార్జ్ అని కూడా వేస్తున్నారు. 10 రూపాయల నుంచి 30 రూపాయల వరకు గ్యాస్ ఛార్జ్ అని చెప్పేసి వేస్తున్నారు. అండ్ ఇది చెన్నైలో స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి బీహార్ లో ఒక వ్యక్తి, ఇతని పేరు వచ్చేసరికి రంజిత్ యాదవ్. ఇతను నాకు UPSCలో 440 ర్యాంక్ వచ్చిందని చెప్పేసి హడావుడి చేశాడు. అండ్ అతని దగ్గరికి వాళ్ళ XMLA వచ్చాడు. XMLA వచ్చేసి ఈ అబ్బాయి అంటే ఇలా ఉండాలి, ఇంత చదువుకోవాలి, ఇలా దేశానికి సేవ చేయాలి, ఇట్లా 4 డైలాగులు అయితే కొట్టారు. సన్మానించారు, డబ్బులు కూడా ఇచ్చారు సత్కరించి. తర్వాత పోలీస్ ఆఫీసర్స్ కూడా అతన్ని అభినందించారు. అండ్ తర్వాత తెలిసింది ఏంటంటే మిగతా వాళ్ళంతా డౌట్ వచ్చింది, అసలు వీడు ఎప్పుడు రాశాడు, అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు తెలుస్తుంది కదా ఈజీగా, మనోడు ప్రిపేర్ అవ్వలేదు, ర్యాంక్ ఆయన నుంచి వచ్చిందని చెప్పేసి. తర్వాత తెలిసింది ఏంటంటే 440 ర్యాంక్ వచ్చింది రంజిత్ కుమార్, ఆయన ఉండేది కర్ణాటకలో. మనోడు నాకు ర్యాంక్ వచ్చిందని చెప్పుకొని వీళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని సన్మానాలన్నీ చేయించుకొని పరారైపోయాడు. ప్రస్తుతానికైతే కనపడట్లేదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు. సో ఎవరైతే ఎమ్మెల్యేలు అందరూ వచ్చారో, డబ్బులు ఎవరైతే ఇచ్చారో అవన్నీ గోయిందా ప్రస్తుతానికి. ఈ ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. అండ్ వీకెండ్లో మన ఛానల్లో వీడియోస్ అయితే ప్లాన్ చేసాం కొన్ని, అవి అయితే వస్తాయి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో అయితే కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.